ఇక్కడికి వచ్చావేంటి? వామ్మో, కనిపెట్టేసిందా ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అమ్మాయి? అమ్మాయి అంటుందేంటి? అయితే కనిపెట్టలేదన్నమాట. మాట్లాడవేంటమ్మాయి, ఎందుకు వచ్చావు? ఓ, అన్నం కోసమా? నీది కడుపా కంపల్సరీవా? ఇప్పుడేగా అన్నం తెచ్చిచ్చాను, మళ్ళీ ఇంతలోనే ఆకలేసిందా? నీ ఆకలి చూస్తుంటే బంగాళాఖాతంలో బియ్యం పోసి సముద్రం కింద స్టవ్ పెట్టి వండినా నీ ఆకలి తీరేలా లేదు. అమ్మో, ఇక్కడే ఉంటే కొంప మునిగేలా ఉంది. వెళ్దాం పదా పదా. రా అమ్మాయి, ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావేంటి? పదా వెళ్దాం, రా. రమ్మంటుంటే రా అమ్మాయి, రా. అమ్మో నడు. ఈవిడేంటి గదిలో తీసుకొచ్చింది? ఇప్పుడు పురకాదేమంటుందా ఏంటి? ఇంకా ఈ ముసుకెందుకమ్మాయి, తీసే. తీయవా? సర్లే, నీ ఇష్టం. అవును, ఉన్నట్టుండి ఇంత హైట్ పెరిగావేంటి? ఓ వద్దులే, చెప్పుల వల్ల పెరిగావా? సరేలే, నేను అడగను గాని ముందెళ్ళి నేను అన్నం తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు. సరేనా? అయ్య బాబోయ్, వెతుకుదామని వచ్చి ఇలా దొరికిపోయారేంటి? ఇప్పుడు ఎలాగా? ఏం చేయాలి? ఇదేంటి రావట్లేదు? ఎవరికా అన్నం? అది సుకన్యకి అబ్బాయి. ఆ గదిలోకి వెళ్ళాక బాగా ఆకలేస్తుందంట, అందుకే ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తుంది. వస్తానబ్బాయి. వదినా, ఇంకొంచెం తీసుకురావా? సరే తెస్తానుండు. చెత్త మొహందని చెత్త మొహంది దున్నపోతులా తినేస్తుంది. దాన్ని మేపడం కన్నా ఓ బర్రెని మేపితే కనీసం పాలైనా ఇచ్చేది. ఎవరికక్క అన్నం? ఇంకెవరికి? ఆ తాయారుకి. తాయారుకా? అవును తమ్ముడు, ఆ గదిలోకి వెళ్ళగానే దానికి ఆకలి అవుతుందట, పళ్ళాల మీద పళ్ళ లాగించేస్తుంది. ఇదేంటి, అక్క కోసం అన్నం తీసుకెళ్లిన తాయారు ఆ గదిలోకి వెళ్ళింది, తాయారు కోసం అని చెప్పిన అక్క ఈ గదిలోకి వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది?